మనసు ఒక కోతి అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఏకాగ్రతతో ఏదైనా పని చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా మీ ఆలోచనలు వేరే వైపుకు వెళ్లిపోతాయి. ఒక్కసారిగా మొబైల్ ఫోన్ గుర్తొస్తుంది. ఫోన్ చూడటం మొదలు పెట్టాక మళ్ళీ గతంలో జరిగిన ఏదో ఒక సంఘటన గుర్తొస్తుంది. దాని తర్వాత రేపు ఏం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే ఆలోచనలు మొదలవుతాయి. మనసు ఎప్పుడు ఒక చోట ఉండదు, ఎగురుతూ ఉంటుంది. ఎలాగైతే ఒక కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దూకుతుందో మన మనసు కూడా అంతే. ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకి, ఒక పని నుంచి మరో పనికి గెంతి గెంతి అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వదు. అసలు ఈ సామెత ఎక్కడి నుండి వచ్చింది, దీని వెనుక ఉన్న అర్థం ఏమిటి, ఈ విషయాలన్నిటినీ ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ మాట కేవలం ఒక సామెత మాత్రమే కాదు, మన యోగులు, ఋషులు మనసు యొక్క స్వభావాన్ని చాలా శ్రద్ధగా గమనించి దాన్ని ఒక కోతితో పోల్చారు. భగవద్గీత 6వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడితో ఒక మాట అంటాడు. ఓ కృష్ణ, మనసు చాలా బలమైనది, ఇంకా మొండిది. గాలిని ఎలా అయితే ఆపడం కష్టమో ఈ మనసుని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే కష్టం అని అర్జునుడు అంటాడు. దానికి కృష్ణుడు, నువ్వు చెప్పింది నిజమే, మనసుని అదుపులో పెట్టుకోవడం కష్టం, కానీ నిరంతర అభ్యాసంతో, వైరాగ్యంతో దానిని జయించవచ్చని చెబుతాడు. మనసు ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే అది ఎప్పుడు ఒక విషయం మీద ఉండదు. ఒక నిమిషం భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, మరో నిమిషం గతం గురించి ఆలోచించి బాధపడుతుంది. కాసేపట్లో ఒక భయం వెంటాడుతుంది, మళ్ళీ ఇంకో నిమిషంలో ఏదో ఒక చిన్న సంతోషాన్ని వెతుక్కుంటుంది. అంటే మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఒక దాని నుంచి మరో దానికి దూకుతూ ఉంటుంది. అందుకే యోగులు మనసుని కోతితో పోల్చారు. ఒక చెట్టు మీద ఎగురుతూ ఉండే కోతిలాగా మనసు కూడా ఎప్పుడు ఒక చోట ఉండదు. ఆధ్యాత్మికంగా చూస్తే మనసు అదుపులో లేకుంటే మనం దేన్ని సాధించలేం. భక్తి చేయాలనుకుంటే మనసు వేరే ఆలోచనలోకి వెళ్లిపోతుంది. ధ్యానం చేయాలనుకుంటే ఆలోచనల ప్రవాహం పెరిగిపోతుంది. నిజమైన జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి మొదటి అడుగు మనసుని అదుపులో పెట్టుకోవడమే. మనసును నియంత్రించగలిగితేనే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలం. సైకాలజీ కూడా మనసు యొక్క స్వభావం గురించి ఇదే చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వేల సంవత్సరాల క్రితం మన ఋషులు మనసు యొక్క స్వభావాన్ని అంతర్ముఖంగా పరిశీలిస్తే ఇప్పుడు సైకాలజీ దాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తుంది. మరి సైకాలజీ ప్రకారం మనసు ఎందుకు ఒక చోట ఉండదు? దానికి కారణం డోపమైన్ ఎఫెక్ట్. మన మెదడులో డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది ఒక ఆనంద హార్మోన్ లాంటిది. మనం ఏదైనా కొత్త విషయం చూసినప్పుడు లేదా ఏదైనా ఆసక్తికరమైన పని చేసినప్పుడు ఈ డోపమైన్ విడుదలవుతుంది. దీని వల్ల మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. మన మెదడు ఎప్పుడు ఈ ఆనందం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అందుకే మనసు ఎప్పుడు కొత్త విషయాలను, కొత్త అనుభవాలను కోరుకుంటుంది. పాత పని బోరు కొట్టగానే కొత్త పని వైపు, ఒక వీడియో నచ్చకపోతే మరో వీడియో వైపు, ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు దూకుతుంది. ఈ డోపమైన్ పొందడం కోసం మనసు ఎప్పుడు కొత్తదనం వెతుకుతూ ఉంటుంది. అలాగే అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం. మన ప్రస్తుత జీవన శైలి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాల వల్ల మన అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు 30 నుంచి 40 నిమిషాలు ఒకే పని మీద దృష్టి పెట్టగలిగేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 40 సెకండ్లకి మించి ఒకే పని మీద దృష్టి పెట్టడం చాలా కష్టంగా మారిపోయింది. మన మెదడుకి చిన్న చిన్న సమాచారాన్ని వేగంగా మారే వీడియోలను చూసే అలవాటు అయిపోయింది. దీని వల్ల ఒక పని మీద ఏకాగ్రత పెట్టడం కష్టం అవుతుంది. ఇంకా ఓవర్ థింకింగ్. మనం గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండే అలవాటుని ఓవర్ థింకింగ్ అంటారు. మనసు ఈ ఓవర్ థింకింగ్ లో చిక్కుకుపోతే ఒక చోట నిలబడలేదు. నిరంతరం ఒకే ఆలోచనల వలయంలో తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనసు ప్రశాంతంగా ఉండకపోవడానికి ఒక ముఖ్య కారణం. మరి మనసు ఇలా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? చదువులో, పనిలో ఏకాగ్రత పెట్టకపోవడం, మొబైల్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ కి అలవాటు పడిపోవడం, ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం, భవిష్యత్తు గురించి ఆందోళన, గతం మీద పశ్చాత్తాపం వల్ల ఒత్తిడి పెరిగిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. సైకాలజీ కూడా వీటికి కొన్ని పరిష్కారాలు చెబుతుంది. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, మైండ్ఫుల్నెస్, డిస్ట్రాక్షన్ తగ్గించుకోవడం ముఖ్యమంటున్నారు. మిత్రులారా, మనసు కోతి అనే రూపకం మన ప్రస్తుత యువతకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు, మనం ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. దీనివల్ల మనసు ఒక పని నుంచి మరో పనికి, మరో పని నుంచి ఇంకో పనికి దూకేలా అలవాటు పడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసే అలవాటు వల్ల
మన మెదడుకి ప్రతి 10 నుంచి 15 సెకండ్లకు ఒక కొత్త ఆనందం పొందడానికి శిక్షణ ఇస్తున్నాం. ఒక వీడియో నచ్చకపోతే వెంటనే స్వైప్ చేయడం వల్ల మన మనసుకి చాలా తక్కువ సమయంలో ఎక్కువ కొత్త విషయాలు కావాలని అలవాటు పడిపోతుంది. ఒక సర్వే ప్రకారం ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ యూజర్ రోజుకి 200 నుంచి 300 సార్లు తన ఫోన్ ని అన్లాక్ చేస్తాడట. అంటే మనం నిరంతరం మన మెదడుని ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకి, ఒక పని నుంచి మరో పనికి దూకేలా శిక్షణ ఇస్తున్నాం. ఈ అలవాటు మనలోని ఏకాగ్రత, నిర్ణయ శక్తి ఇంకా జ్ఞాన శక్తిని తగ్గిస్తుంది. ఉదాహరణకి మీరు రేపు పరీక్ష ఉందని చదువుకుంటున్నారు, కానీ మీ మనసు ఒక్కసారిగా మీరు చూసిన వీడియోల గురించి ఆలోచిస్తుంది. మీరు ధ్యానం చేద్దామని కూర్చుంటే మీ మనసు మీ ఫోన్ కి వచ్చిన మెసేజ్ గురించి, వాటికి రిప్లై ఇవ్వడం గురించి ఆలోచిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనసు శాంతంగా ఒక చోట కూర్చోవడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. మరి ఇంత బలమైన మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి? దీన్ని కొట్టడం వల్ల, దాని మీద కోపడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక కోతిని బలవంతంగా ఒక చోట కూర్చోబెట్టలేం, దానికి శిక్షణ ఇవ్వాలి. అలాగే మన మనసుకి శిక్షణ ఇవ్వడం వల్ల దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. శిక్షణ ఇచ్చే మార్గాలు: రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, అలాగే జపం చేయడం. దేవుడి నామాన్ని పలకడం వల్ల మనసు ఒక చోట కట్టివేయబడుతుంది. మీరు ఒకే నామాన్ని పదే పదే పలికినప్పుడు మనసులో వచ్చే అనవసరపు ఆలోచనల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే మంచి పుస్తకాలను, భగవద్గీత, ఉపనిషత్తులు వంటి గ్రంథాలను చదవడం వల్ల మనసుకు ఒక సరైన దిశ, జ్ఞానం లభిస్తుంది. మనోవిజ్ఞాన మార్గం ప్రకారం ఒకేసారి చాలా పనులు కాకుండా ఒకేసారి ఒక పనిని పూర్తి చేయడం. ఉదాహరణకి మీరు చదువుతున్నప్పుడు కేవలం చదువు మాత్రమే, ఫోన్ పక్కన పెట్టేయాలి. భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి కేవలం భోజనం మీద మాత్రమే దృష్టి పెట్టడం. ఇలా చేయడం వల్ల మనసు ఒక పని మీద ఏకాగ్రత పెట్టడానికి అలవాటు పడుతుంది. అలాగే మొబైల్ ఫోన్ ని, సోషల్ మీడియాని ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే వాడాలి. ఉదాహరణకి రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ఉండటం. అలాగే ఒక వారం రోజులకు ఒకసారి ఫోన్ లేకుండా బయటకు వెళ్లి ప్రకృతితో గడపడం. మనం చేస్తున్న పని మీద, మనం ఉంటున్న క్షణం మీద పూర్తి దృష్టి పెట్టడం. తినేటప్పుడు కేవలం తినడం, రుచిని గమనించడం. నడిచేటప్పుడు మనం ఎలా అడుగులు వేస్తున్నామో గమనించడం. మాట్లాడేటప్పుడు మాత్రమే మాట్లాడటం. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం. ఇలా చేయడం వల్ల మనసుని కంట్రోల్ చేయవచ్చు. చివరగా, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు నిజంగా ఈ విషయం మీద ఆసక్తి ఉందని అర్థం. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు. దీన్ని నేను కోతికి శిక్షణ ఇచ్చే పద్ధతి అని అంటాను. మొదటి అడుగు, మనసు ఎప్పుడు కోతిలా దూకుతుందో గమనించడం. మీరు చదువుతున్నప్పుడు మీ మనసు సడన్ గా వేరే ఆలోచనలకు వెళ్లిపోతే, ఓహో, నా మనసు ఇప్పుడు వేరే ఆలోచనలకు వెళ్ళింది అని గమనించడం. దీని వల్ల మన మనసు మీద మనకు ఒక నియంత్రణ మొదలవుతుంది. రెండవ అడుగు, మీరు గమనించిన తర్వాత ఆ కోతిని కొట్టకుండా, కోప్పడకుండా ప్రేమగా దాన్ని మళ్ళీ మీ పని దగ్గరికి తీసుకురావడం. సరే, ఆలోచన వచ్చింది, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు చదువుకుందాం అని నెమ్మదిగా మీ దృష్టిని మళ్ళీ చదువు మీదకి తీసుకురావడం. ఇలా మీరు పదే పదే అభ్యాసం చేస్తే ఆ కోతి క్రమంగా ప్రశాంతంగా ఉంటుంది. మొదట్లో కోతి 10 సార్లు దూకితే, తర్వాత 8 సార్లు, తర్వాత 5 సార్లు, తర్వాత ఇంకా తక్కువ సార్లు దూకుతుంది. ఇలాగే మీ మనసుని కూడా మీరు నియంత్రించగలుగుతారు. మిత్రులారా, మనసు ఒక కోతి, దాని మీద కోపడటం వల్ల ప్రయోజనం ఉండదు. దానికి సరైన శిక్షణ ఇవ్వాలి. మనసు శాంతిస్తే మన నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మన జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఇంకా మనకు నిజమైన ఆత్మజ్ఞానం లభిస్తుంది. అందుకే మనసుని అదుపులో పెట్టుకోవడం అనేది కేవలం ఆధ్యాత్మికత కోసం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో విజయం సాధించడానికి, ప్రశాంతంగా జీవించడానికి కూడా చాలా అవసరం. ఈ రోజు నుంచి ఈ పద్ధతులను పాటిస్తూ మీ మనసుని ఒక మంచి స్నేహితుడిగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.